ఏపీ రాష్ట్రంలోని రాజ్యసభ సభ్యుల పదవకాలం ముగిసిన తర్వాత కొత్త సభ్యుల్ని ఎన్నిక కాబోతుంది. ఈ ఎన్నికలో భాగంగా బలహీనతలు చూస్తూ ఉంటే ఎస్సీ బీసీలని ఎక్కడ తీసుకోలేదు. అసలు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎక్కడ తీసుకోవట్లేదు. కేవలము అగ్రవర్ణాలు ప్రజల్ని ప్రభుత్వాలని పట్టి పీడిస్తూ మోసం చేస్తూ దగా చేస్తూ జలగల్లాగా, అంటే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర జలగల్లాగా రక్తం పీరుస్తూ దోచుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారికి అందలమెక్కిస్తున్న ఈ ప్రభుత్వాలు వాళ్ళకి రాజ్యసభ ఎంపీ టికెట్లు, వాళ్ళ వల్ల వ్యవస్థ ఏమైనా బాగుంటుందా? వీళ్ళ వల్ల ఎగ్జాంపుల్ ఎవరో వద్దు, భాష్యం రామకృష్ణ వల్ల ఈ వ్యవస్థ ఏదైనా బాగుంటుందా? అదే వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది సొసైటీ పేర్లు చెప్పుకొని విద్యను వ్యాపారంగా మార్చేసి విద్యను అమ్ముకుంటున్నటువంటి ఈ దుర్మార్గుల చేతుల్లో రాజ్యసభ ఎంపీ సీట్లు పెట్టడము ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు న్యాయంగా ఉంది, చట్టబద్ధంగా ఉంది? ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన వాళ్ళని రక్తంలా పీలుస్తున్నటువంటి డబ్బులను దోచుకున్నటువంటి ఈ భాష్యం విద్యా సంస్థలకి, ఆ అధినేతలకి ఈరోజు వాళ్ళకి రాజ్యసభ ఎంపీ టికెట్ల ఇంతకన్నా ఘోరం ఎక్కడ ఉన్నదా? ఈ వ్యవస్థలో డబ్బు ఉన్నవాడిది, ఈ వ్యవస్థలో దోచుకున్న వాళ్ళది, ఈ వ్యవస్థలో మోసాలు చేసిన వాడిది, ఈ వ్యవస్థలో అబద్ధాలు ఆడేవాళ్ళది, ఈ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేవాళ్ళది, ఈ వ్యవస్థని పూర్తిగా విద్యార్థులని మోసం చేసి దగా చేసి డబ్బులు దోచుకున్న వాళ్ళకి అందలం ఎక్కించి వాళ్ళకి రాజ్యసభ ఎంపీ టికెట్లు ఇస్తున్నటువంటి ఈ పార్టీల్ని ఏమని పిలవాలి, ఏమని అనుకోవాలి? ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా? ఈ భాష్యం రామకృష్ణ కోసం ఎంత మాట్లాడితే అంత తక్కువ మాట్లాడుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర దోచుకున్నటువంటి దుర్మార్గులు, దోపిడీదారులు, విద్యను వ్యాపారంగా మార్చేసినటువంటి వీళ్ళకి రాజ్యసభ ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి. ఇదేం చూడండి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు. ఎంపికపై ఓ కొలిక్కి వచ్చింది. అభ్యర్థులు శనివారం ప్రకటించనున్నారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల అభ్యర్థిత్వం ఖరారైంది. 3వ అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ లేదా